మా తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు పుణ్యాన్ని అయితే పెంచుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి శత్రువుల మీద వీళ్ళు విజృంభించటం వల్ల కానీ, లేకపోతే వీళ్ళు ఇతరుల సహకారం కోరుకున్నప్పుడు వాళ్ళు ఆశించిన స్థాయిలో ఇవ్వలేదు అన్న భావన వల్ల కానీ వీళ్ళకి కొన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం అనేది ఉంది. ఎప్పుడైతే గురుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రకమైన వాటికి వీళ్ళు వీలైనంత వరకు చర్చల ద్వారా, అంటే శత్రువులని మిత్రుల ద్వారా జయించడానికి చర్చల ద్వారా వీళ్ళు ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అలాగే దాంతోపాటుగా విద్యార్థులు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఏకాగ్రతతో ముందుకు వెళ్ళవలసిన ఆస్కారం వీళ్ళకి కూడా కనబడుతుంది. అంతేకాకుండా శని వల్ల వీళ్ళ సంతానం అభివృద్ధి పరంగా ముందుకెడుతుంది, వీళ్ళ ఆలోచనలు ఫలిస్తాయి, మంచిగా ఇతరులకు కూడా వీళ్ళు సలహాలు ఇవ్వగలిగినట్టుగా వీళ్ళకి ఆలోచనలు వికసించి ముందుకు వెళ్తారు. ఉపాసనా బలం మీద కూడా ధ్యానాన్ని నిలపగలుగుతారు. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే షష్ఠ వ్యయ స్థానాల్లో రాహుకేతువులు ఉండడం బట్టి వీళ్ళకి విజయాలు అనేవి సొంతం అవుతాయి, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అమ్మ, మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? వీళ్ళకి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు రోజు 3 పూట్ల వింటే చాలా మంచి ఫలితం, వీళ్ళకి ఉత్తమమైన ఫలితం. విష్ణు సహస్రనామాలు వినడం అనేది ముఖ్యంగా ఈ బుధవారం నాడు వినడం అనేది కూడా వీళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి విష్ణు సహస్రనామ శ్లోకాలు వింటూ ఉత్తమ ఫలితాలు పొందుతూ ముందుకెళ్ళచ్చు.